గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందుకనే ఇప్పుడు నేను ఈ మధ్యన మల్టిపుల్ అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నది కూడా ఐ లెర్న్. అందుకని మీకు ఎందుకు చెప్పాను కదా, నలుగురు ఎదురు భార్యలు ఉంటే ఏం ప్రాబ్లం ఉండదని ఆ పద్ధతికి వచ్చాయి ఇప్పుడు. అంటే ఓటీటీ యాప్స్ లాగా నెట్ఫ్లిక్స్ లో సినిమా బాగాలేకపోతే అమెజాన్ బాగాలేకపోతే అది స్పార్క్. ఎప్పుడైతే నంబర్ ఎక్కువయ్యారో ఎవరికి ఎక్స్పెక్టేషన్ ఉండదు. యా, ఒక్కరితో ఉంటేనే వస్తుంది ప్రాబ్లం ఎప్పుడైనా. యా, ఇది విన్నవాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మైండ్లో అని నేను ఐఎమ్ వండరింగ్ అనమాట. వాళ్ళ కర్మ ప్రతిదానికి. బట్ సీక్రెట్లీ సీరియస్లీ స్పీకింగ్ అబౌట్ మ్యారేజ్, ఐ ట్రూలీ బిలీవ్. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు మదరింగ్ ఇన్స్టింక్ట్ అనేది ఒక పిల్లోడు పుట్టించాలి అనేది ఎంత స్ట్రాంగ్గా, అంటే ఒక న్యాచురల్ ప్రాసెస్ వేరు, కావాలి అనుకోవటం వేరు. నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు అంటే టైమింగ్ నాకు సరిగ్గా గుర్తులేదు. శివ బ్రేక్ రావటానికి రేవతి పుట్ట ఆల్మోస్ట్ అంటే రత్న ప్రెగ్నెంట్ అవడం అలాంటి రెండు ఒకేసారి జరిగినాయి అరౌండ్ ద సేమ్ పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు ఎవరో ఒక డైరెక్టరు, నాకు తెలిసిన డైరెక్టరు కంగ్రాట్స్ అన్నారు. థ్యాంక్స్ అండి. అది మాట్లాడుతున్నప్పుడు ఐ న్యూ ఈస్ టాకింగ్ అబౌట్ రత్న గెటింగ్ ప్రెగ్నెంట్. నేనేమో శివాగా అనుకున్నా. యా, అసలు నాకంటే ఇది నాకు అసలు స్కీమ్లోనే లేదు. ఇంకోటి ఫస్ట్ టైం అసలు నేను రేవతి పుట్టిన హాస్పిటల్కి వెళ్తే ఐ వాజ్ ఫీలింగ్ స్ట్రేంజ్. అంటే అసలు ఆల్మోస్ట్ నాకు అంటే ఇప్పుడు నా కూతురు పుట్టింది అని అప్పుడంటే మా కాలనీలో అజయ్ అని ఒకడు ఉన్నాడు. ఆడొచ్చి ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ఎ డాటర్, కంగ్రాచులేట్ మీ అన్నాడు. ఏమో ఏంటంటే సుబ్బారావు, ఇప్పుడు ప్రతి జీవి పుట్టించగలుగుతుంది, చీమ కూడా పుట్టించగలుగుతుంది. అప్పుడు దానికి నువ్వు పెద్ద ఫీల్ అయిపోయాం, బ్లెస్డ్ విత్ ఎ డాటర్, ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ సన్ అంటే ఏదో నువ్వేదో ఘనకార్యం చేసేసినట్టు. అది ఐ కుడ్ నెవర్ కనెక్ట్ టు దట్ ఎమోషన్. సో టుడే రేవతి ఐ రెస్పెక్ట్ హర్ ఎ లాట్, యూనో, నాట్ బికాస్ షీస్ మై డాటర్, యాజ్ అన్ ఇండివిజువల్. రేవతి నా కూతురైనా అవ్వకపోయినా నాకు ఇదే ఫీలింగ్ ఉండేది యాజ్ ఎ పర్సన్ ఇఫ్ ఐ నో హర్, యూనో. కానీ ఎవరో నాకు రిలేషన్ అన్నంత మాత్రాన నాకు అది ఉండదు. అన్లెస్ ఐ కనెక్ట్ టు దమ్ యాజ్ ఎ పర్సన్, యాజ్ అన్ ఇండివిజువల్. యా, సో ఇప్పుడు సేమ్ థింగ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, నాకు అసలు వైప్ అవుట్ అయిపోయింది ఇన్ స్పైట్ ఆఫ్ మీ అండర్స్టాండింగ్. నేను జెన్యున్లీ బిలీవ్ నా మిస్టేక్ మ్యారేజ్ చేసుకోవడం. రత్నాన్ని నేను మోసం చేశాను. ఎందుకు మోసం చేశాను? మోసం అనేది ఇంటెన్షనల్లా లేకపోతే నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఐ బిలీవ్ ఐఎమ్ ఏ వెరీ స్మార్ట్ పర్సన్. నాకు అంత తెలిసి మ్యారేజ్ వర్కౌట్ అవ్వదు అని నేను గేజ్ చేయలేకపోవటం అనేది నా దట్ ఈస్ మై మోసం. ఎలా అవుతుంది? అది తప్పు అవుతుంది అయితే వాట్ ఎవర్ అంటే మోసం అంటే బికాస్ ద పాయింట్, మీరు మిస్టేక్తో చేసిన ఒక మనిషికి అంత సఫరింగ్ వచ్చింది. సో ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ ఫర్ దట్. అది నేను చెప్పేది. మిస్టేక్ అనేది ఇట్ ఇస్ జస్ట్ క్యాజువల్ థింగ్, ఏదో జరిగింది అయిపోయింది. డిడ్ యూ కమ్యూనికేట్ దిస్ టు హర్? I did. Maybe not in so many words, but yes, over a period of time. అంటే ఇప్పుడు ఇది కూడా ప్రాసెస్లోనే. ఈవెన్ ఐ ట్రై టు కాంప్రమైజ్, ఐ ట్రై టు డూ ఇట్. కానీ అది ఇట్స్ థియరిటికల్గా కూర్చుని ఇష్యూ లేనప్పుడు మాట్లాడటానికి, ఇష్యూ జరుగుతున్నప్పుడు చెప్పడానికి దర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్. అదొక పాయింట్. రెండోది ఏంటంటే, ఇది ఎప్పుడైతే ఒక క్యుములేటివ్ పీరియడ్ రీచ్ అయిందో ఐ ఆల్సో స్టార్ట్ హ్యావింగ్ అఫైర్స్. That will further complicate the process. You know, ఎందుకంటే you shifted. No, yeah, correct. So నా లైఫ్లో జరుగుతున్న దాని గ్యాప్ని ఫిల్ చేయడానికి if I'm taking something else, and then obviously that will also be an issue, which in anybody's case, నా ఒక కేసు అని కాదు. యా, కానీ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ మీన్ దిస్ ఇస్ సో క్లోజ్ టు యువర్ లైఫ్ అండ్ హార్ట్. ఐ డోంట్ నో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. సో నేను అసలు ఫీల్ అవ్వట్లా, ఎందుకంటే ఐ టేక్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ మై, అంటే నేను చాలా ఫ్లాప్లు తీసాను, అలాగే ఇది ఒక ఫ్లాప్. యా, నేను మల్టిపుల్ ఫ్లాప్స్ తీసాను లైఫ్లో, బోత్ ఇన్ ఫిల్మ్స్ అండ్ పర్సనల్ లైఫ్. రత్న విషయంలో నేను ఒక్కనే ఫ్లాప్ అయి ఉంటాను, అట్లీస్ట్ టు మై నాలెడ్జ్. ఇదంతా వినేసి మీ అభిమానుల సంఘం వచ్చి శ్రావణ మాసంలో మీకు ఒక మంచి పిల్లని తీసి పెళ్లి చేస్తానంటే ఏం చేస్తాను? బికాస్ ఐ టోల్డ్ యూ, మ్యారేజ్ బై డెఫినేషన్ డజంట్ వర్క్ ఫర్ మీ. మ్యారేజ్ అనేదానికి నేను ఇచ్చి ఒకే ఒక సింపుల్ డెఫినేషన్, టు లివ్ అండర్ ద సేమ్ రూఫ్.
డజంట్ వర్క్ ఫర్ యూ. డజంట్ వర్క్. నైబర్స్గా ఉంటే వాట్ ఎవర్ అక్కడ రూఫ్ కాదు, నేబర్స్ కాదు. యూ కెన్ మీట్ ఓన్లీ వెన్ యూ వాంట్ టు మీట్. యూ కెన్ డూ ఓన్లీ వెన్ యూ వాంట్ ఈస్ ద వర్డ్. you don't believe that kind of space is possible with No, two people not existing possible. under the Not same possible. roof? నాట్ పాసిబుల్. ఒకే ఇందాక చెప్పాను ఫస్ట్లోనే, సబ్మిసివ్ అయినప్పుడు అవుతుంది. ఆల్మోస్ట్ ఒక పర్సన్కి ఇండివిజువాలిటీ అనేది లేకుండా ఉండాలి. 70% women are submissive. I don't think so. They might be fine, good enough for them, but I won't be knowing about the 70%. But any person of interest, ఇప్పుడు ఒక పనుడు ఉంటాడు, సబ్మిసివ్గానే ఉంటాడు, ఆడు పని చేసుకుంటూ ఉంటాడు, భార్య కూడా పనుడు లాగా ఉంటుంది అంటే బాగానే ఉంటుంది. ఓకే, నో But ప్రాబ్లం. willful submissiveness is also a certain kind of intelligence, sir. Maybe that's what I'm saying. I'm not convincing you. No. I'm just giving you the counter argument. That is so that fine, but that depends upon that person's limitations. ఇప్పుడు పనుడుగా ఉండని నాకు ఓకే అంటే ఓకే ఉండు. See, I've seen one couple in my life who I think probably the only couple I can say. yes, you mentioned yes. So వాళ్ళు అసలు they give so much of space to each other, almost the strangers లాగా ఉంటారు ఇంట్లో. No, fair enough. అది Then what is the meeting point in a marriage? If you live like strangers, Yeah. సరే ఆ కపుల్నే ఒక ఐడియా ఆదర్శ దంపతులుగా తీసుకుందాం Yeah. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికలీ, అండ్ వాళ్ళని ఫాలో అవుతూ ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ని కొనసాగించడానికి వాళ్ళ స్పేస్ పాయింట్స్ చెప్పారు మీరు. వాళ్ళ మీటింగ్ పాయింట్స్ వాట్ ఆర్ దే? Is it meeting sharing? points, Is it companionship? no, Is it, meeting points is what they decide, no? Yeah. and that varies అంటారు couple to Yeah, couple. each person, everybody varies. Yeah. అసలు అదర్ దెన్ ఎప్పుడు కూడా అంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యాన్ ఉమెన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రొమాంటిక్ రిలేషన్షిప్, ఇప్పుడు మ్యాన్ ఉమెన్ ఆల్సో ఇప్పుడున్న రోజుల్లో రొమాంటిక్ రిలేషన్షిప్స్లో అదర్ దెన్ ఫిజికల్ రిలేషన్షిప్ వేర్ ఇస్ ద మీటింగ్ పాయింట్ మీ దృష్టిలో? I honestly don't see at least. And ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, need for a relationship is definitely an emotion. An emotion, like I said, cannot be generalized. ఇప్పుడు నేను ఫీల్ అయ్యింది అవతల ఫీల్ అవుతారని is impossible for me to. You have to experience it from their self, you know. But on a general level, I feel it fails on expectation, and it is related to individualism and strength of personality. These two are the prime factors which makes an individual. Yes. And the individual in a relationship, if he or she expects, they're bound to get disappointed. ఇప్పుడు ఒక పర్టికులర్ ఫిలిం, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐ సా రిలేషన్షిప్, బిటర్ మూన్ అని. దట్ గై ఈ గాట్ క్రేజీ అబౌట్ హర్, వెనకాల పడే చేసి ఫైనల్గా రిలేషన్షిప్ వచ్చాక షీ బికమ్స్ సో సబ్మిసివ్ అండ్ షీ స్టార్ట్స్ బికమింగ్ బోరింగ్ టు హిమ్. ఎందుకంటే ఆ కట్టు పోయిందన్నమాట. దట్ సో దట్ ఆల్సో ఇస్ ద ప్రాబ్లం. సో వాట్ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ వాట్ మీరు చెప్పినంత, ఇంటెలిజెంట్ పర్సన్ పాసిబుల్, ఇంటెలిజెంట్ పర్సన్ ఎమోషనల్ పర్సన్ నాట్ పాసిబుల్, ఇంటెలిజెంట్ పర్సన్ డమ్ పర్సన్ ఆల్సో నాట్ పాసిబుల్. నో, కరెక్ట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మ్యారేజ్ని హ్యాండిల్ చేయాలన్నా బిజినెస్ రిలేషన్షిప్ హ్యాండిల్ చేయాలన్నా ఇద్దరు ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటే, ఇద్దరు ఇంటెలిజెంట్ పీపుల్ దే షుడ్ హ్యావ్ ఎన్ అఫేర్. అది అంతే. వేరే చోట ఉండే. చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది. పాపం మ్యారేజ్ బ్యూరోలో వాళ్ళు ఈ ఎపిసోడ్ చూసి ఎంత బాధపడతారా నేను ఫీల్ అవుతున్నా. వాళ్ళు బాధపడతారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను అట్లీస్ట్ ఒక 10 people చెప్పండి లాస్ట్ 2 yearsలో చేసుకోద్దేనా. దేర్ అబౌట్ టు గెట్ మ్యారీడ్, ఎవ్రీబడి రిపోర్టెడ్ బ్యాక్ టు మీ మాట వినకుండా చచ్చామండి బాబు అని. బరువు అయిపోయింది. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఏం చేయాలి మరి? పెళ్ళి అన్నది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, 2 కుటుంబాల మధ్య. ఇవన్నీ పాటల్లో కూడా రాస్తుంటాం. వీళ్ళు కొట్టుకుని విడిపోతే పాపం వాళ్ళు ఖర్చు పెట్టి డబ్బులు ఫ్యామిలీస్ ఏంటంటే, ఫ్యామిలీస్ ఒక అలవాటు చేయాలి, 2 ఆడికి ఆస్తి ఎంత ఉంది, ఆడాస్తి కలిపేస్తే ఎంత వస్తుంది, ఈ క్యాలిక్యులేషన్ చేస్తారు. దాని తర్వాత ఈ క్యాలిక్యులేషన్లు కాకుండా బయటికి చెప్పుకోవడానికి దీనికి ఇంకోటి మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఇప్పుడు భోజనం అయిపోయిన తర్వాత పళ్ళెం కడగాలి, పిల్లోడు పుట్టేగాడు పెళ్ళి చేయాలి. అదే ఆ పళ్ళెం కడగటం అండ్ మ్యారేజ్ ఈజ్ సేమ్. అది ఒక పని అయిపోతుంది. నేను మా తాతయ్యలు చూసాను, వాళ్ళు చూసాను, ఒక పని అయిపోతుంది పెళ్లి చేసేస్తే అనేది ప్రిడామినెంట్ థింగ్. అంటే వన్స్ ఆ పిల్లలు పెళ్లి చేసేస్తే దెన్ దే కెన్ వెయిట్ ఫర్ డెత్ హ్యాపీలీ ఖాళీ కూర్చుని. అంటే అలా
అది గ్రాండ్ చిల్డ్రన్ రావాలి కదా. అదే అలా అదే పొడిగించుకుంటూ అదే పోతారు ఇప్పుడు see, మనకి ఎప్పుడైనా ప్రేమ ఎవరి మీద ఉంటుంది, పిల్లల మీద కుక్కల మీద ఉంటుంది. ఎందుకంటే రెండిటికి మీ మీద ఎక్స్పెక్టేషన్ ఉండదు. అదే పిల్లోడు పెరిగాక ఆడ ఎండు కనుక పోతుంది ప్రేమ. మాట విన్నప్పుడు ప్రేమ పోతుంది. మాట విన్నప్పుడు చీపుచ్చి కుదుకులు అంటే ఆడ ఎక్స్పెక్టేషన్ ఉండదు కాబట్టి అది జెన్యున్ లవ్ అది. కానీ వాడు యాక్ట్ చేస్తాడు, ఎందుకు ఆడికి అవసరం కాబట్టి. ఆ పిల్లోడు కుక్క ఎప్పుడైతే అవసరం తీరిపోయిందో వాళ్ళు నిజస్వరూపాలు బయటపడతాయి తర్వాత. నేను వచ్చినప్పుడు ఎపిసోడ్ మొదలు పెట్టేటప్పుడు ఆ పాట ఏదో జాకీ సినిమా అనుకుంటా, జానకి అనుకోలేదు మీకు గుర్తున్నా ఒకసారి పాడవలసిందిగా. ఎందుకు అదెందుకు మా యొక్క అభిమానులు అదెందుకు అంటే వాళ్ళది ఐడియల్ కపుల్ గా అంటారు. ఇప్పుడేమో నాకు పాట మారిపోయింది. రాముడు సీత ఐడియల్ కపుల్ అంత అది స్టూపిడ్ అది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకున్నాక ఎవరో దశరథుడు ఫాదర్ ఇచ్చిన మాటకి, ఫాదర్ కైకేయికి ఇచ్చిన మాటకి తన్ని తొప్పలంట అప్పలంట నడిపించారు రాములు వారు. దాని తర్వాత ఈయన కాపాడలేక రావణాసురుడు తీసుకెళ్ళిపోతే కిడ్నాప్ చేస్తే మళ్ళీ అనుమానించారు, ఎవడో చాకులోడు ఎవడో అన్నాడని. ఇప్పుడు వాళ్ళ ఐడియల్ కపుల్ అంటే ఇంక నేనేం చెప్పను. మీరు రాముడు ఇలా చేశారని చెప్పి మీరు రాముల వారి గురించి అంటున్నారు, కానీ గోపాలుడు ఏం చేశాడు? అంతమంది భార్యలు ఉండి కూడా వాళ్ళందరినీ స్వచ్ఛంగా ప్రేమిస్తూ. అది అక్కడ పాయింట్ ఏంటంటే గోపాలుడు వాజ్ నెవర్ టేకన్ అన్ ఐడియల్ మ్యాన్. గోపాలుడు ఏదో గోపికలు చేశాడు, లేకపోతే వీళ్ళిద్దరికి యుద్ధం పెట్టాడు, అవన్నీ పాలిటిక్స్ చేశాడు అని చెప్తారు. కానీ గోపాలుడు ఈజ్ నాట్ ఏ ఫాలోయబుల్ మ్యాన్. లార్డ్ రామ ఈజ్ అక్కడ డిఫరెన్స్. బట్ వాట్ అబౌట్ రామ్ గోపాలుడు? రామ్ గోపాల్ అప్పుడు నేను వాళ్ళిద్దరిలో ఉన్న బెస్ట్ ట్రైట్స్ తీసుకుని దాని వెనకాల వర్మ అని తాకబెట్టి, అప్పుడు నేను గాడ్స్ని నమ్మను కాబట్టి నేను అంతా నా ఫిలాసఫీ అంతా కన్వీనియంట్గా నేను తిప్పుతూ ఉంటాను. యా బట్ కమింగ్ బ్యాక్ మై ఒపీనియన్ ద ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి, అంటే ఇప్పుడు ఈ స్పెక్టికల్స్ ఉంటాయి, మ్యారేజెస్ కష్టపడతారు, చేస్తారు అంతా. బట్ no amount of marriages can eventually stop the rate of divorce. It will only go up and up, and which is related to independence. Andukane ledhu. So very soon happy divorce day cheppukune పరిస్థితులు వస్తాయి. Number of పిల్లలు పుట్టడం, వాళ్ళు చేయడం అంతా, everything will become very 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 individualistic in the future. Yeah. సంప్రదాయవాదులందరూ చాలా మంది చూస్తున్నారు రాంగోపాల్ వర్మ గారు. వారికి ఏమన్నా మీరు కెమెరా ముఖంగా లేకపోతే మా ద్వారా మన స్పార్క్ ఓటీటీ ద్వారా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు వీళ్ళే ఎవరైతే బాధపడుతున్నారో ఇది మన పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు విన్నప్పుడు ఏమనుకుంటారు, అది కరెక్టే, కానీ నాకు చెడ్డ మొగుడు దొరికాడు, పెళ్ళిళ్ళు తప్పులేదు. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ది సొసైటీ డస్. మీకు ఎప్పుడు తప్పు అనేది మీలో ఉంటుందంటది. ఇప్పుడు దేవుడు ఎలా చేశాడంటే, దేవుడు చేయలా, నువ్వు చేస్తున్నావు, ఎందుకంటే నీ కర్మ సిద్ధాంతం ఇదో అదో చెప్తారు. దే విల్ నెవర్ ఫాల్ట్ ద ఇన్స్టిట్యూషన్ మీరు ఫాలో చేయలేనప్పుడు ఎవరిని చేస్తారు? పీపుల్ చేస్తారు. ఇప్పుడు నా రత్న దశలో నాకు మంచి భార్య దొరికింది, రత్నకి చెడ్డ మొగుడు దొరికాడు. విచ్ ఈస్ వాట్ ఐ సెడ్, కంప్లీట్లీ నా ఫాల్ట్ అంటే దాని మీనింగ్ అది. బట్ నేను చెడ్డోని. బట్ చెడ్డ ఈజ్ ఎ పాయింట్, దట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నేను మార్చుకోలేను. కానీ వర్మ గారు మీరు ఒకటి రియలైజ్ అవ్వట్లేదు. మీరు ఏదైతే నేను నిజాయితీగా ఉండి నేను మొత్తం డిస్క్లైమర్ల లిస్ట్ ఇచ్చేసి ఒక కవచం కట్టేసుకుంటా అంటున్నారో, మీ నిజాయితీ వల్లే మీరు ఎక్కువ ఏదైతే వద్దనుకుంటున్నారో అది జరుగుతుంది, ఎక్కువ ప్రేమించబడుతున్నారు. దట్ ఈస్ సబ్జెక్టివ్. ప్రేమించబడదంటే ఎవరితోటి ఎందువలన అందరూ చూసేవాళ్ళందరూ ఇంత నిజాయితీ ఇంత ఓపెన్ అది ఇది అనుకుంటారు న్యాచురల్లీ. సో వాట్ ఎవర్ యూఆర్ అవాయిడింగ్ యూఆర్ యాక్చువల్లీ ఇన్వైటింగ్. పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ నా గురించి వాళ్ళు ఏమనుకుంటారు అని మీనింగ్లెస్ థింగ్. ఐ విష్ అట్లీస్ట్ దిల్ అండర్స్టాండ్ ది సైకో ఎపిస్టమాలజీ బిహైండ్ మ్యారేజ్, రైట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కాంటెక్స్ట్. ఇది ఆరిజిన్ చెప్పాను, ఎందుకు అసలు మ్యారేజ్ వ్యవస్థ అనేది వచ్చింది, ద ఫెమిలియల్ ఆస్పెక్ట్ ఆఫ్ సోషల్ వాల్యూకి. అది ఏమీ లేకుండా ఇప్పుడు ఇట్ బికమ్స్ జస్ట్ ఎ స్పెక్టికల్, ఇట్ బికమ్స్ ఒక ఈవెంట్, ఒక ఫెస్టివల్ లాగా చేశారు దాన్ని ఫైనల్గా, యూనో. అండ్ ఇప్పుడు సామూహిక పెళ్లి చేస్తారు. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద హెల్ దట్ కాన్సెప్ట్. 100 మందిని కూర్చోబెట్టి అదొక కళకళలాడుతూ మంగళ వాయిద్యాలతో నాదస్వరాలతో, మీకు నచ్చరావని?
నచ్చవాని కాదు, ఐ డోంట్ సీ ద పాయింట్, ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. బట్ ఎనీవే, బట్ 99% ఆఫ్ ది పీపుల్కి పాయింట్ ఆఫ్ లైఫే ఉండదు. సో అలాంటి వాళ్ళకి మేబీ ఇట్ ఈస్ జస్ట్ ఏదో పళ్ళు దొంగ లాంటిది. పొద్దున్న లేసి పళ్ళు దొంగను ఎప్పుడో ఒకటి పెళ్లి చేసుకున్నాం. యా, వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ నోబడీ నోస్. యా, వెరీ థాట్ ప్రొవోకింగ్ అండ్ ఎన్లైటనింగ్. నాకు ఆ పాట మళ్ళీ గుర్తొస్తుంది. అది భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్. ఏంటో ఐ డోంట్ ఫర్గట్ ద వర్డ్స్. సోలో బతికే సో బెటరు. షాషాది మాటే వద్దు గురు. But I really feel sorry for the most people who are married. వాళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవ్వకపోయి నేను ఎందుకు ఫీల్ అవుతానంటే దే డోంట్ నో హౌ మచ్ మోర్ బెటర్ దే వుడ్ హావ్ బీన్. వితౌట్ వాళ్ళు ఇప్పుడు ఇదే అనుకుంటున్నారు. యా, కుటుంబరావులందరికీ మీరు పరామర్శ ఒకటి. లేడీస్కి రాలేదు ఇలాంటి పాట, అన్యాయం కదా. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు. బట్ ఇప్పుడు లేడీస్ మేల్ అనేది డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఇండివిడ్యువల్ అనేది ఇందాక నేను చెప్పాను కదా, ఆ అమ్మాయి ఆ భర్త అతి వినయం చూసి బోరు కొట్టిందని, దాంట్లో ఐ థింక్ షీజ్ లైక్ ఎ మ్యాన్. అది ఇండివిజువల్. ఒక ఇండిపెండెంట్ వ్యూ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇట్ డజంట్ మేక్ ఇట్ డిఫరెన్స్ వెదర్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్. అది పాయింట్. అది ఇట్స్ నాట్ అబౌట్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్. అది అర్థమైంది. యా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.